కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 4 కార్మిక కోడ్లను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రత కల్పించడం, ఉద్యోగులందరికీ తప్పనిసరిగా నియామక పత్రాలు అందించడం, అన్ని రంగాల్లో ఉద్యోగులకు కనీస వేతనాలు క్రమం తప్పకుండా అందించడం వంటి భారీ సంస్కరణలు ఉన్నాయి. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశాల్లో పరిస్థితుల కోడ్లను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న 29 చట్టాల స్థానంలో ఏకీకృత, ఆధునికీకరించిన 4 కోడ్లను అమల్లోకి తెచ్చినట్లు తెలిపింది. కొత్త కోడ్లు అమల్లోకి వచ్చినప్పటికీ అవసరమైనప్పుడు ప్రస్తుత కార్మిక చట్టాల్లోని నిబంధనలు కూడా వర్తిస్తాయని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. కాగా 2015లో దేశంలో సామాజిక భద్రత కవరేజ్ 19% ఉండగా 2025 నాటికి ఇది 64%కి చేరినట్లు వెల్లడించింది. ఇక కొత్త కోడ్ల అమలుతో కార్మిక అనుకూల వ్యవస్థను ప్రోత్సహించినట్లయిందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Hello one and all, we have seen that the International Labour Organization or Constituent Assembly has framed many rules for the welfare of the labor. So International Labour Organization ఎన్ని కోడ్స్ తీసుకొచ్చినా కానీ అది వయలేట్ చేయడము అనేది చాలా కామన్ సెనారియో అయిపోయింది అక్రాస్ ఇండియా. సో ఇండస్ట్రీస్ కంపైల్ చేయకపోవడం, దాని కార్పొరేట్స్ కంపైల్ చేయకపోవడం, ఎందుకంటే ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఫెడ్యూషరీ రిలేషన్షిప్ అంటాం దీన్ని. సో ఆబ్వియస్గా ఒక కంపెనీయే ఒక పెద్ద స్టేజ్లో ఉండి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో మనకు వేరియస్ చట్టాలు ఉన్నాయి ఇండియాలో ఒక లేబర్ వెల్ఫేర్ కోసం. బట్ ఆ చట్టాలన్నీ కూడా ఏ పర్టికులర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఇవన్నిటినీ కూడా కుదించి ఒక కన్సాలిడేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 4 కోడ్స్ తీసుకొచ్చినారండి. ద ఫస్ట్ కోడ్ ఈజ్ wages code, second code is social security code, third code is industrial relations code, and fourth one is occupational safety and health అని చెప్పి. ముఖ్య ఉద్దేశం ఇవన్నిట్లో ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ బేసిక్ పే అనేది 50% ఉండాలి. రెండో విషయాన్ని ఏం చెప్పారనంటే వర్కింగ్ అవర్స్లో 48 అవర్స్ వర్కింగ్ అవర్సే ఉండాలి ఒక వీక్ మొత్తంలో. మూడోది లీవ్స్ అనేది చాలా కామన్ రిక్వైర్మెంట్. అది క్యాజువల్ లీవ్ కావచ్చు, మెడికల్ లీవ్ కావచ్చు, లేదనంటే లీవ్ ఎన్కాష్మెంట్స్ కావచ్చు. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ద కంపెనీ వాంట్స్ టు రిమూవ్ ఎనీ ఎంప్లాయీ, ఒక 300 మంది ఉన్న సంస్థ ఏదైనా ఒక ప్రైవేట్ ఎంప్లాయీని తీసేయాలి అని అంటే 100% గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.